Hey all, welcome to our channel. నేను మీ హరీశ్వరి లోకేష్. I hope all are doing good. మీరందరూ ఎప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. ది కిచెన్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ ది హోమ్ అంటాం కదా. ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళ హెల్త్, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఎమోషన్స్ అన్నీ కూడా మన కిచెన్లో కుక్ చేసే ఫుడ్ వాడే పాత్రలు, అలాగే మనం ఏ ఎమోషన్స్తో కుక్ చేస్తున్నాం అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. అందులో మేజర్గా ఎలాంటి వంట పాత్రలు వాడుతున్నాం అనేది చాలా పెద్ద మేజర్ రోలే ప్లే చేస్తుంది. ఎందుకంటే కొన్ని రకాల వంట పాత్రలు హెల్త్కి మంచి చేస్తే ఇంకొన్ని మన హెల్త్ని డ్యామేజ్ చేస్తాయి. సో ఇవాల్టి వీడియోలో మా దగ్గరున్న ఎంటైర్ కుక్వేర్ కలెక్షన్ని షేర్ చేస్తూ ఏ పాత్రలు మంచివి, ఏవి వాడాలి, ఏవి వాడకూడదు అనేసి డీటెయిల్గా అయితే షేర్ చేస్తాను. ఇది ఎలాంటి ప్రమోషనల్ ఆర్ స్పాన్సర్డ్ వీడియో అయితే కాదు. కంప్లీట్గా మా ఇంట్లో నేను డైలీ వాడుతున్న కుక్వేర్ కలెక్షన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియో అయితే ఇన్ఫర్మేటివ్గా ఉండబోతోంది. వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీ లైకే నాకు మోటివేషన్. నాకు తెలిసి ప్రతి ఒక్కరి కిచెన్కి అందులో ఉండే పాత్రలకి ఒక యూనిక్ ఎమోషనల్ కనెక్షన్ అండ్ స్టోరీ అయితే ఉంటుంది. ఆ పాత్రలు కొనేటప్పుడు పడ్డ స్ట్రగుల్స్ కావచ్చు, కొనడం కోసం చేసిన మనీ సేవింగ్స్ కావచ్చు, లేదా మల్టిపుల్ షాప్స్ తిరగడం, కాంప్రమైజ్ అవ్వడం, ఇలా ఎన్నో స్టోరీస్ అయితే ఉంటాయి. ఖచ్చితంగా అవి వాడుతున్నప్పుడు మనం దానికి కనెక్ట్ అవుతూ కూడా ఉంటాము. అలాంటి మెమరీస్ నాకు కూడా చాలానే ఉన్నాయి. మామూలుగా ఒక ఆడపిల్లకి పెళ్ళై అత్తారింటికి వెళ్తుంది అంటే పుట్టింటి వాళ్ళు కొన్ని వంట సామాన్లు ఇస్తారు అండ్ అత్తగారింట్లో ఆల్రెడీ ఒక కిచెన్ సెటప్ ఉంటుంది. ఆ అమ్మాయి తీసుకెళ్ళి అందులో యాడ్ ఆన్ అవుతాయి. ఇది చాలా వరకు జనరల్గా జరుగుతుంది కదా. బట్ మా విషయంలో కంప్లీట్గా ఆపోజిట్ అనమాట. మేము పెళ్ళయ్యాక, నేను వంట నేర్చుకుందే పెళ్ళయ్యాక, ఇప్పుడు మా ఇంట్లో ఉన్న చిన్న గ్లాస్ స్పూన్ దగ్గర నుంచి ప్రతి ఒక్క కుక్వేర్ ఏదైతే ఉందో అవన్నీ కూడా నేను మా ఆయన పెళ్ళయ్యాక ఒక్కొక్కటిగా తీసుకున్నవి. దాని వెనక స్ట్రగుల్స్ చాలానే ఉన్నాయి. ఇనిషియల్ డేస్లో పెళ్ళయ్యాక ఒక ఫ్యామిలీ సెటప్ అనేది అంత ఈజీ కాదు కదా. ఒక్కొక్కటి కొనేటప్పుడు బడ్జెట్ ఫ్రెండ్లీ చూసుకొని మల్టిపుల్ షాప్స్ తిరిగి సమ్టైమ్స్ మనీ సేవ్ చేసి కొన్నిసార్లు అవి కుదరక కాంప్రమైజ్ అయిన సిచ్యువేషన్స్ కూడా ఎన్నో ఉన్నాయి. ఇలా చెప్తూ పోతే స్టోరీ చాలానే ఉన్నాయి. ఒక పాత్రకి ఒక్కొక్క స్టోరీ ఉండడం వలన ఏమో కానీ నేను కిచెన్కి, దాంట్లో ఉండే పాత్రలకి చాలా ఎమోషనల్లీ కనెక్ట్ అవుతాను. నాకు ఎప్పుడైనా కోపం వచ్చినా, బాధ వచ్చినా, సంతోషం వచ్చినా, ఇష్టంగా టైం స్పెండ్ చేసే ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది నా కిచెన్నే. అంత ఎమోషనల్లీ కనెక్టెడ్ ప్లేస్ మా ఇంట్లో నాకు. సో అన్నీ పెట్టేసుకున్నాను ఇక్కడ. ఫస్ట్ అయితే 1 by 1 మీకు స్టీల్, అలాగే క్యాస్ట్ ఐరన్, నాన్ స్టిక్, అల్యూమినియం ఇవన్నీ చూపించేస్తాను. ఫస్ట్ వచ్చేసి స్టీల్ కుక్వేర్. ఈ స్టీల్ కుక్వేర్లో ప్రతి ఇంట్లోనూ మేజర్ రోల్ ప్లే చేసేది కుక్కర్లే కదా. ఎందుకంటే ఫాస్ట్ కుకింగ్ అవుతుంది అనేసి. ఇంకా కొంతమందికి డౌట్ ఉండొచ్చు, కుక్కర్ వాడొచ్చా వాడకూడదా అనేసి. దీని గురించి ఒక డీటెయిల్ వీడియోనే షేర్ చేశా, కుక్కర్లో వండడం సేఫా కాదా అనేసి. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో వేసి ఒకసారి చూసేయండి. నా దగ్గర ప్రస్తుతానికి 4 కుక్కర్లు ఉన్నాయి. 2 లీటర్స్, 3 లీటర్స్, 5 లీటర్స్ అండ్ 7.5 లీటర్స్. ఇవి 3 పిజియన్ బ్రాండ్వి. ఇది వచ్చేసి ప్రెస్టీజ్ బ్రాండ్ది. ఇంకా దీనికి హ్యాండ్ లేదు, హ్యాండిక్యాప్డ్ అయిపోయింది ప్రస్తుతానికి. ఈ 3 కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను. ఐ థింక్ ఇవే అనుకుంటా నేను ఫస్ట్ ఆన్లైన్లో పర్చేస్ చేసిన కిచెన్ కుక్వేర్. అంటే మామూలుగా అన్నీ మేము బయటే తీసుకునే ప్రిఫర్ చేస్తాము క్వాలిటీ చెక్ చేసి. బట్ ఇవి కాంబో వస్తుంది కదా, ఈ కాంబో బయట దొరకలేదు మాకు. ఇవి తీసుకొని కూడా మోర్ దెన్ 3 years అయితే అవుతుంది. ధన్వి సాలిడ్ స్టార్ట్ చేసిన కొత్తలో తనకు కుక్ చేయడం కోసం చిన్న కుక్కర్ కావాల్సిందే. మాకు బయట షాప్లో దొరకలేదు ఈ సైజ్ అనేసి ఆన్లైన్లో తెప్పించుకున్నాము. ఇది పిజియన్ బ్రాండ్ది. ఇంకా ఈ 2 లీటర్స్ కుక్కర్లో వచ్చేసి మనము చాలా తక్కువ క్వాంటిటీస్లో కుక్ చేసుకోవడానికి చాలా బాగా ఉంటుంది. ఇంకా ఈ 5 లీటర్స్ది, ఇంకా 3 లీటర్స్ అండ్ 5 లీటర్స్ కొంచెం మన పెద్దవాళ్ళు కుక్ చేసుకోవడానికి అయితే బాగుంటుంది. ఈ కుక్కర్కి ఇది శాండ్విచ్ బాటమ్ ఉంది. నేను తీసుకున్న 3 కుక్కర్లో అంతే శాండ్విచ్ బాటమ్ ఉంది. అంటే దీనికి అడుగున 3 లేయర్స్ ఉంటాయి. ఫస్ట్ ఇన్నర్ లేయర్ ఏదైతే ఉందో ఈ ఇన్నర్ లేయర్ వచ్చేసి ఫుడ్ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది. దీని మిడిల్ పార్ట్ వచ్చేసి అల్యూమినియం కోర్ ఉంటుంది. బాటమ్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఫుడ్ అడుగంటకుండా, బర్న్ అవ్వకుండా మనకు ఈవెన్గా కుక్ అవుతుంది అనమాట. అల్యూమినియం కోర్ ఉండడం వల్ల హీట్ అనేది ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇది శాండ్విచ్ బాటమ్. అయితే మనకు ఇప్పుడంతా కూడా ఈ ట్రైప్లే కుక్వేర్ బాగా వస్తుంది. అప్పుడు మేము పర్చేస్ చేసే టైంకి అసలు నాకు ఆ ట్రైప్లే అనే పదమే వినలేదు, టు బీ హానెస్ట్. ఇప్పుడు రీసెంట్గా వచ్చింది. ఈ ట్రైప్లేకి శాండ్విచ్ బాటమ్కి డిఫరెన్స్ ఏంటి అంటే, శాండ్విచ్ బాటంలో ఓన్లీ
శాండ్విచ్ బాటంలో ఓన్లీ ఈ బాటమ్ పార్ట్ మాత్రమే 3 లేయర్స్ వస్తుంది. అదే ట్రైప్లే అయితే ఏమంటే ఓవరాల్గా బాడీ మొత్తం కూడా 3 లేయర్స్ వస్తుంది. మన కడాయి కావచ్చు, కుక్కర్ కానీ, స్టీల్ ఏవైనా సరే ట్రైప్లేన్ మనం తీసుకున్నామంటే ఏవైనా ఓవరాల్ బాడీ కూడా 3 లేయర్స్ ఉంటుంది. ఇన్నర్ లేయర్ వచ్చేసి ఫుడ్ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్, మిడిల్ లేయర్ అల్యూమినియం కోర్, అవుటర్ లేయర్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది. దీనివల్ల హీట్ అనేది ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ఫుడ్ బర్న్ అవ్వకుండా ఉంటుంది. సో మనకు చాలామంది స్టెయిన్లెస్ స్టీల్ అనగానే ఫుడ్ అడుగంటేస్తుంది, త్వరగా ఎక్కువ ఆయిల్ పడుతుంది మనం కుక్ చేయడానికి అంటాం కదా. సో నేనైతే ఇలా శాండ్విచ్ బాటమ్ కానీ లేదా ట్రైప్లే కుక్వేర్ తీసుకోమని అయితే సజెస్ట్ చేస్తాను. సో అడుగంటకుండా ఉంటుంది, తక్కువ ఆయిల్తోనే మనము ఈజీగా ఫుడ్ కుక్ చేసుకోవచ్చు. సేమ్ ఇది కూడా అంతే, ఇది 7.5 లీటర్స్ది. ఇంటికి ఎవరైనా అంటే ఇంట్లో ఎక్కువ మంది ఉన్నప్పుడు అలా కుక్ చేసుకోవడానికి ఉంటుంది. ఎస్పెషల్లీ మా ఇంట్లో కొంచెం నాన్ వెజ్ ఎక్కువే చేస్తుంటాం. అందులో మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ వస్తుంటారు, మా అత్తయ్య వాళ్ళు ఇంట్లో వాళ్ళు వస్తూనే ఉంటారు కదా, అలా వచ్చినప్పుడు ఎక్కువ కుక్ చేయడానికి ఉంటుందని ఈ 7.5 లీటర్స్ది తీసుకున్నాము. ఈ కుక్కర్లు ఇవన్నీ కూడా అంటే 3 years బ్యాక్ తీసుకొనిండేవి. అంతకుముందు ఇవి ఏవేవైతే ఉన్నాయో ఇవన్నీ నా దగ్గర అల్యూమినియం ఉన్నాయి. అంటే కంప్లీట్ ఈ సెట్ అల్యూమినియంవి తీసుకొని ఉన్నాం, ఎందుకంటే బడ్జెట్ ఫ్రెండ్లీ కదా అనేసి. దాని తర్వాత వాడకూడదని చెప్పాక ఒక్కొక్కటిగా స్టీల్కి అయితే చేంజ్ అయిపోయాము. మామూలుగా మేము ఏ ప్రోడక్ట్ అయినా ఆఫ్లైనే ఇష్టపడతాం, ఎందుకంటే క్వాలిటీ చూసి తీసుకోవచ్చు అనేసి. ఈ ప్రోడక్ట్ ఫస్ట్ టైం ఆన్లైన్లో తీసుకున్నాం కదా, దీంట్లో కూడా ఒక డ్రాబ్యాక్ ఉంది, చెప్తాను. మాకు తర్వాత తెలిసింది ఆల్మోస్ట్ ఇవి యూజ్ చేసిన 2 years వరకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు. 2 years కంప్లీట్ అయ్యాక అనుకుంటా, దాని తర్వాత దీని హ్యాండిల్ ఒకరోజు ఊడొచ్చేసింది. మామూలుగా హీట్కి హ్యాండిల్ లూజ్ అవుతుంటాయి, మనం స్క్రూ టైట్ చేసుకుంటూ ఉంటాం కదా, అలాగే చేసేదాన్ని లూజ్ అయినప్పుడల్లా. కానీ ఒకరోజు హ్యాండిల్ ఊడొచ్చిన తర్వాత అర్థమైంది ఇవి జస్ట్ ఇక్కడ అటాచ్ చేశారు అంతే అనేసి. ఇవి వచ్చిన ఈ మోడల్స్ ఏ ఉన్నాయో ఇవన్నిటికీ ఇలాగే ఉంది. మనం ఆఫ్లైన్లో తీసుకున్న అలాగే ఉంది, ఆన్లైన్లో కూడా అలాగే ఉంది. దీని ప్రోడక్ట్ వాళ్ళు బిల్డ్ చేసిండేది ఇదే విధంగా. వన్స్ ఇది హ్యాండిల్ ఊడిపోయిందంటే ఇంక అంతే, మనం దాన్ని అసలు అతికించలేము. మేమైతే మా ఆయన వెల్డింగ్ షాప్కి తీసుకెళ్లారు, ఎక్కడ ఏమి చేసినా లేదు, కంప్లీట్ ఈ సెట్టే చేంజ్ చేయాలి, ఈ కంప్లీట్ మూత ఏదైతే ఉందో ఇదే చేంజ్ చేయాలి అన్నారు. అగైన్ దానికి సపరేట్ అమౌంట్. ఎందుకు, పని జరుగుతోంది కదా, పని అయితే జరుగుతోంది, పని జరగకుండా ఏం లేదు. అదర్వైజ్ ప్రోడక్ట్స్ బాగున్నాయి, ఇదొక్కటి అలా జరిగింది, మిగిలిండే ఈ 2 కూడా బాగున్నాయి. ఇప్పటికీ ఇవి 2 చాలా రెగ్యులర్గా వాడతాను, ఆన్ డైలీ బేసిస్ నేను ఇవి 2 వాడుతున్నాను, ఎలాంటి ఇష్యూ రాలేదు. మన కుక్కర్లు ఎక్కువ రోజులు లైఫ్ రావాలి అంటే ఏ కుక్కర్లు ఏ బ్రాండ్ అయినా సరే మనం వాటిని వాష్ చేస్తాం కదా, డైలీ వాష్ చేసేటప్పుడు ఈ విజిల్ని ఇలా కంప్లీట్గా ఓపెన్ చేసి దీని హోల్స్ని అంతా కూడా క్లీన్ చేయాలి. సమ్టైమ్స్ ఇందులో ఫుడ్ అంతా స్టిక్ అవుతుంది, పొంగుతూ ఉంటుంది కదా, ఫుడ్ పార్టికల్స్ ఉన్నాయంటే మనకు సరిగ్గా ఎయిర్ బయటికి రాకపోవడం వల్ల సమ్టైమ్స్ కుక్కర్ బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా దీనివల్లనే అనేసి చెప్తారు. కాబట్టి ఇవి క్లీన్గా డైలీ బేసిస్లో తీసి వాష్ చేయాలి. అండ్ దాని తర్వాత ఎప్పటికప్పుడు ఈ వెంట్ ఏదైతే ఉందో గాలి వచ్చేది, మనకు టూత్ పిక్ తీసుకొని మనం గుచ్చినా తెలుస్తుంది, ఏమైనా ఫుడ్ ఉంటే బయటికి వచ్చేస్తుంది. సో అలా ఇది క్లీన్ చేసుకోవాలి. తర్వాత మనం ఇప్పుడు పప్పులు ఇవన్నీ కుక్ చేసేటప్పుడు పొంగిపోతూ ఉంటుంది కదా, అలా ఎక్కువ పొంగకూడదు అంటే మనము కుక్ చేసే ముందు ఈ పార్ట్ ఇక్కడ ఉంది కదా, దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేసేస్తే పొంగకుండా ఉంటుంది. ఒకవేళ పొంగినా కూడా ఈ లేయర్ని దాటి బయటికి రాదు. ఇక్కడ దగ్గర ఒకవేళ వాటర్ ఎక్కువ అయినా కూడా ఇక్కడ వరకే వస్తుంది, కానీ బయటికి పొంగిపోవడం లాంటిది ఉండదు. ఇవి నాకు తెలిసి నేను ఫాలో అయ్యే టిప్స్, కుక్కర్ వాడేటప్పుడు మీరు కూడా ఫాలో అవ్వండి, హెల్ప్ఫుల్గా ఉండొచ్చు. వీటిలో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ప్రోడక్ట్ ఫ్లిప్కార్ట్, మింత్రాలో అవైలబుల్గా ఉంటే ట్యాగ్ చేస్తాను, చెక్ చేసి చూడండి. ఇంకా ఇదైతే ఆఫ్లైన్ పర్చేజ్, లింక్ లేదు. ఈ ప్రెస్టీజ్ బ్రాండ్ నేను హైలీ రికమెండ్ చేస్తాను, ఎందుకంటే వీటిలో బిల్ట్ ఇన్ క్వాలిటీ చాలా బాగుంటుంది, మంచి గేజ్ ఉంటాయి. ఇంకా చాలామంది ఇండస్ వ్యాలీ కూడా అడుగుతున్నారు. నేను ఇండస్ వ్యాలీ విన్నాను, మంచి రివ్యూస్ అయితే విన్నాను, బాగుంటాయి క్వాలిటీ అనేసి. బట్ నేను పర్సనలీ యూస్ చేయలేదు కాబట్టి నేను పర్సనల్గా యూస్ చేయకుండా సజెస్ట్ చేయలేను. పిజియన్ ఆర్ ప్రెస్టీజ్ ఇవి 2 మంచి క్వాలిటీ అయితే ఉన్నాయి, చూసి తీసుకోండి. ఇంకా ఇవి 3 కూడా నార్మల్ కడాయిలు, మనం కర్రీస్ చేసుకుంటాం కదా అలాంటి కడాయిలు. ఇవి కూడా మనకు సేమ్ 3 లేయర్స్ తోటే వచ్చింది, ఫుడ్ బర్న్ అవ్వకుండా కుక్ అవుతుంది. ట్రైప్లే అయితే కాదు, అప్పటికంతా శాండ్విచ్ బాటమే ఫేమస్ కదా అనేసి అవే తీసుకున్నాం. ఇవి కూడా తీసుకొని ఆల్మోస్ట్ పెళ్ళైన కొత్తలో దగ్గర 6 years అవుతుంది ఇవన్నీ, ఈ 3 తీసుకొని. ఇలా ఉన్నాయి, ఈవెన్గా ఫుడ్ అయితే కుక్ అవుతుంది. అండ్ ఇవి మనకు చిన్నగా కర్రీస్ ఏమైనా చేసుకోవడానికి, పులుసుకి ఎస్పెషల్లీ నేను పులుసుకే వాడుతూ ఉంటాను ఈ స్టీల్ కడాయిలు అయితే. వీటిలో లింక్ కూడా లేదు, ఎందుకంటే డైరెక్ట్ స్టీల్ షాప్లో చూసి తీసుకున్నాము. ఇది వచ్చేసి మీ అందరి ఫేవరెట్
స్టెయిన్లెస్ స్టీల్ కడాయి. ఇది చాలా చాలా బాగుంది, మంచి గేజ్ ఉంది. మనము స్టీల్ ఎప్పుడే కానీ కొనేటప్పుడు కొంచెం బాగా వెయిట్ ఉండే తీసుకుంటే ఫుడ్ అడుగంటకుండా అయితే ఉంటుంది. ఇది ట్రైప్లే కాదు, నార్మల్ స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్, కాకపోతే మంచిగా వెయిట్ ఉంది కాబట్టి ఫుడ్ అడుగంటకుండా ఉంటుంది. క్యూట్గా రెండు పట్టుకోవడానికి కూడా బాగా వచ్చింది. ఇది నేను ఆఫ్లైన్ స్టోర్లో తీసుకున్నా, అరౌండ్ 850 అలా అయితే పడింది నాకు. ఇప్పుడు రేట్ ఎక్కువ ఉండొచ్చు, 3 years బ్యాక్ తీసుకున్నాను. ఇది ఇప్పటి వరకు ఏ కంప్లైంట్స్ లేవు, చాలా బాగుంది. ఇంకా ఈ 2 హాట్ బాక్స్లు చాలా రీసెంట్గానే తీసుకున్నాము. ఇవి 2 కూడా. ఇంట్లో ఓవెన్ ఉంది, కాకపోతే వేడిగా ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది టెక్స్చర్, చల్లగా అయ్యాక మనకు గట్టి పడుతుంటుంది కదా. ఓవెన్ ఉన్నా కూడా వేస్ట్, ఫుడ్ టెక్స్చర్ అలా ఉన్నప్పుడు వేడి చేసుకున్నా మనకు తినబుద్ధి అవ్వదు. ఈ హాట్ బాక్స్ వల్ల ఏమంటే మనం ఫుడ్ వేడిగా ఉన్నప్పుడు వేసామంటే ఫుడ్ టెక్స్చర్ చేంజ్ అవ్వదు, ఆ సాఫ్ట్నెస్ అనేది అలాగే ఉంటుంది. కావాలంటే మనకు ఒకవేళ ఇందులో పెట్టిన తర్వాత ఒక 7-8 hours తినలేదన్నా కూడా తీసి మళ్ళీ మనం ఓవెన్లో రీహీట్ చేసుకోవచ్చు, ప్రాబ్లమే లేదు. మెయిన్గా దీంట్లో ఇవి 2 కూడా ఆఫ్లైన్లోనే తీసుకుంది. ఇవి 2 4 to 5 hours అయితే ఫుడ్ హీట్గా ఉంటుంది. దాని తర్వాత కొంచెం మళ్ళీ వామ్గా అయితే ఉంటుంది. మెయిన్గా ఫుడ్ టెక్స్చర్ అనేది, ఆ సాఫ్ట్నెస్ కానీ ఫుడ్ ఫ్లేవర్ టెక్స్చర్ అన్నీ కూడా ఇవి ప్రిజర్వ్ చేస్తాయి కాబట్టి హాట్ బాక్స్ నేను ప్రిఫర్ చేస్తాను. ఇవి నా స్టీల్ కుక్వేర్ అయితే నా దగ్గర ఇవే ఉన్నాయి. దీనిలోనే నేను మల్టిపుల్గా యూస్ చేస్తుంటా, మీరు నా వీడియోస్లో కూడా చూస్తే అర్థమవుతుంది. సో మెయిన్గా నేను ఎక్కువ డైలీ బేసిస్లో వాడే కడాయి ఇదే, అన్నిటికీ వాడతాను. ఇది చాలా బాగుంది క్వాలిటీ. అవి కాకుండా రసానికి, పులుసులకి, కర్రీస్కి ఇవి వాడతాను. ఇంకా డైలీ బేసిస్లో రైస్ కానీ కర్రీస్కి, ఇంకా ధన్వి కిచడీస్కి అయితే చిన్న కుక్కర్ వాడతాను. వెరీ రేర్ ఆ పెద్ద కుక్కర్ వాడుతూ ఉంటాను. ఇవి స్టీల్ కుక్కర్ కలెక్షన్ అయితే. ఎప్పుడే కానీ మనము స్టీల్ మీద ఇన్వెస్ట్ చేసే డబ్బులు అస్సలు వేస్ట్ అవ్వవు. నెక్స్ట్ జనరేషన్కి కూడా వాటిని పాస్ ఆన్ చేయొచ్చు. ఎందుకంటే నాన్ స్టిక్ లాగా దీంట్లో కోటింగ్ వెళ్ళిపోతుంది, లేకపోతే అలా ఏం లేదు. కాబట్టి వీటిని మనం ఎంత క్లీన్గా మెయింటైన్ చేస్తామో అన్ని ఇయర్స్ మనకు లైఫ్ వస్తుంది. నేను వాడచ్చు, మా ధన్వి వాడచ్చు, ధన్వి కావాలంటే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్కి కూడా పాస్ ఆన్ చేయొచ్చు మనం క్లీన్గా వాడితే. సో ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అంటే కొంచెం ఇనిషియల్ కొనడానికి డబ్బులు ఎక్కువ అవుతాయి కంపారిటివ్లీ. అల్యూమినియం నాన్ స్టిక్తో పోల్చుకుంటే స్టీల్ కొంచెం రేట్ ఎక్కువే. ఒక్కొక్కటిగా అయితే కొనుక్కోమని సజెస్ట్ చేస్తాను. కొనేటప్పుడు మెయిన్గా దానికి ఎంత థిక్నెస్ ఉంది, గేజ్ ఎంత ఉంది, అడుగంటకుండా ఉంటుందా, ఇవి చూసి తీసుకోవాలి. స్టీల్లో కూడా చాలా రకాలు వస్తూ ఉంటాయి మనకు, చాలా థిన్ లేయర్ ఉండేవి, అవి త్వరగా మాడిపోతాయి మనకు. సో కుకింగ్ కష్టమైపోతుంది. కొనేటప్పుడు కొద్దిగా రీసెర్చ్ చేసి కొంటే మంచిది. స్టీల్ తర్వాత నా నెక్స్ట్ ఫేవరెట్ కుక్వేర్ ఏదైనా ఉంది అంటే అది క్యాస్ట్ ఐరన్. ఎందుకంటే దీంట్లో మనం కుక్ చేస్తున్నప్పుడు దీనిలోంచి కొంచెం ఐరన్ అనేది మన ఫుడ్లో మిక్స్ అవుతుంది. మనకు ఐరన్ లెవెల్స్ తక్కువ ఉన్న, అనీమియా ఉండేవాళ్ళు రెగ్యులర్గా క్యాస్ట్ ఐరన్లో కుక్ చేసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇవి నా దగ్గర ఉన్న క్యాస్ట్ ఐరన్ అయితే నేను యాక్చువల్గా ఇవి ఈ 4 దోసా తవా, అలాగే ఫ్రై ప్యాన్, కడాయి, ఇదొక పోపు ప్యాన్, ఈ 4 ఒక కాంబో అనమాట. కాంబోలో తీసుకున్నాను ఇవి. ఇట్లా నీ ప్రోడక్ట్ ట్యాగ్ చేస్తా, అలాగే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తా, చెక్ చేయండి. ఈ 3 క్యాస్ట్ ఐరన్, ఇది వచ్చేసి షీట్ ఐరన్ కడాయి. పోపుకి దానిలోకి ఇది బాగా వస్తుంది. మనకు ఐరన్లోనే 3-4 రకాలు వస్తాయి అనమాట. నార్మల్ ఐరన్ కడాయిలు, క్యాస్ట్ ఐరన్, షీట్ ఐరన్ అనేసి. సో మనము, నాకు తెలిసి షీట్ ఐరన్ మెయింటైన్ చేయడం చాలా ఈజీ, త్వరగా రస్ట్ పట్టడం లాంటిది ఉండదు. ఈ క్యాస్ట్ ఐరన్ కొంచెం మెయింటైన్ చేయడం కష్టం అంటారు, బట్ రెగ్యులర్గా మనము అలవాటు పడితే ఇది కూడా ఈజీనే. ఇంకా ఈ పడ్డు ప్యాన్, మనం పొంగనాలు చేసుకుంటాం కదా, ఇది కూడా ఎత్తడానికే లేదు, అంత బరువు ఉంది. ఇది చాలా చాలా బాగుంది. రెగ్యులర్గా ఇది కూడా వాడుతూనే ఉంటాను. ఇవి నా దగ్గర ఉన్న క్యాస్ట్ ఐరన్ అయితే. ఈ క్యాస్ట్ ఐరన్ వచ్చేసి ఇండస్ వ్యాలీ బ్రాండ్వి, అమెజాన్లో తీసుకున్నా నేను. సేమ్ ప్రోడక్ట్సే మనకు అంటే డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో వేరే ఆఫర్స్లో ఉంటాయి కాబట్టి నేను వీటిలో లింక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా అన్నీ అవైలబుల్గా ఉండే మీతో షేర్ చేస్తా. ప్రోడక్ట్ కూడా ట్యాగ్ చేస్తా. సో ఎక్కడ ప్రైజెస్ తక్కువ ఉన్నాయో చూసి అయితే పర్చేస్ చేయండి. క్వాలిటీ ఇప్పటి వరకు ఎలాంటి ఇష్యూ లేదు, క్వాలిటీ వైజ్ చాలా బాగున్నాయి. మీరు నా వీడియోస్లో చూసినచ్చు రెగ్యులర్ బేసిస్లో ఇవన్నీ కూడా నేను వాడుతూనే ఉంటాను. మనకు స్టీల్ కానీ క్యాస్ట్ ఐరన్ కానీ ఇన్వెస్ట్మెంట్ ఎప్పటికీ కానీ వేస్ట్ అవ్వదు. కొన్ని డికేడ్స్ మనం యూస్ చేయొచ్చు, నెక్స్ట్ జనరేషన్కి కూడా పాస్ ఆన్ చేయొచ్చు. ఇవేమి 1 or 2 yearsలో పాడైపోయే ఐటమ్స్ కాదు. కాకపోతే స్టీల్తో కంపేర్ చేసినప్పుడు వీటిని వాడడం కొంచెం మెయింటైన్ చేయడం కష్టం అనిపిస్తుంది. బట్ ట్రస్ట్ మీ, ప్రాపర్గా మనం సీజనింగ్ చేసే తెలుసుకున్నాము వన్స్ అంటే చాలా ఈజీ. దీనివల్ల అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా. సో వాడడం కష్టం అనిపించినా అలవాటు చేసుకోండి, మన హెల్త్కి మంచిది. ఇంకా ఈ దోశ ప్యాన్లో అయితే మనకు నాన్ స్టిక్ కన్నా కూడా మంచి క్రిస్పీ దోశలు వస్తే టేస్ట్ కూడా బాగుంటుంది. నాన్ స్టిక్తో చేస్తే కొంచెం రబ్బర్ లాగా ఉంటుంది కదా,
దీంతో చేస్తే అలా ఉండదు, సాఫ్ట్గా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి దోశలు అయితే. ఈ నేనైతే సజెస్ట్ చేస్తా, తీసుకోండి క్యాస్ట్ ఐరన్ అనేసి. ఇంకా ఈ శాండ్విచ్ మేకర్ గురించి కూడా అడుగుతున్నారు కదా, ఇది ఐబెల్ బ్రాండ్ది 3-in-1 అంటే ఇందులో శాండ్విచ్ చేసుకోవచ్చు, వాఫిల్ చేసుకోవచ్చు, టోస్ట్ చేసుకోవచ్చు. శాండ్విచ్, వాఫిల్, టోస్ట్ 3 చేసుకోవచ్చు ఒకే దాంట్లో. మనకి ఇలా సపరేట్ ప్లేట్స్ అయితే వస్తాయి. సో చాలామంది కూడా నాకు అడిగిన డౌట్ ఏమంటే, ఈ శాండ్విచ్ మేకర్లో వచ్చేవన్నీ కూడా నాన్ స్టిక్కే ఉంటుంది కదా, స్టీల్ కానీ క్యాస్ట్ ఐరన్ మనకు అవైలబుల్గా కూడా లేవు, అయితే అల్యూమినియం ఉంది లేదా నాన్ స్టిక్ ఉంది, సో ఇది మంచిదేనా నాన్ స్టిక్ వాడడం అనేసి అయితే అడిగారు. నాన్ స్టిక్ ఒకప్పుడు మనం కూడా కొన్ని ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే అందరి ఇళ్లలోనూ నాన్ స్టిక్ ఇప్పటికీ వాడేవాళ్ళు ఉన్నారు చాలామంది. బట్ నేనైతే ఇది ఒక్కటి తప్ప నా దగ్గర ఇంకా నాన్ స్టిక్ ఏది లేదు. ఈ ఒక్కటి కూడా వెరీ రేర్, అకేషనల్లీ యూస్ చేస్తా, అది కూడా వాఫిల్ చేయడానికి మాత్రమే. శాండ్విచ్ కానీ టోస్ట్ కానీ నేను డైరెక్ట్ ఈ దోశ ప్యాన్ పైనే చేస్తా మీరు చూసినంత వరకు. లేదు వితౌట్ బ్రెడ్ ఏదైనా శాండ్విచ్ చేయాలి, టోస్ట్ చేయాలంటే అప్పుడు ఇది యూస్ చేస్తాను. మనకు నాన్ స్టిక్ వాడడంలో ఎలాంటి తప్పు లేదు, దాన్ని వాడే విధానం చాలా ఇంపార్టెంట్. నాన్ స్టిక్లో మనకు కోటింగ్ ఏదైతే ఉంటుందో, కోటింగ్ వన్స్ స్క్రాచ్ అయ్యింది, వచ్చేస్తుంది, పీల్ ఆఫ్ అయ్యింది అంటే దాన్ని అస్సలు ఇంకా వాడకూడదు. ఎందుకంటే చాలా హార్మ్ఫుల్ కెమికల్స్ ఉంటాయి, అవి మన ఫుడ్తో మిక్స్ అవుతాయి. సమ్టైమ్స్ అవి క్యాన్సర్ ఇంకా డేంజరస్ డిసీజ్ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే లాంగ్ రన్లో అవి మనం వాడుతున్నట్లయితే. అదర్వైజ్ మనకి ఇప్పుడు నాన్ స్టిక్ తీసుకుంటే 1 or 2 years హ్యాపీగా మనం యూస్ చేయొచ్చు. వుడెన్ స్పూన్స్ కానీ లేదా సిలికాన్ స్పూన్స్ యూస్ చేస్తే మనకి ఎలాంటి ఇష్యూ లేదు. అండ్ ఇంకొక థింగ్ ఏమంటే హీటింగ్, మనం ఓవర్ హీట్ ఎప్పుడు చేయకూడదు. ఓవర్ హీట్ చేయడం వల్ల డేంజరస్ ఫ్యూమ్స్ రిలీజ్ అవుతాయి నాన్ స్టిక్ నుంచి. కాబట్టి ఇప్పుడు మనం దీంట్లో చూసుకుంటే దీని టెంపరేచర్ సెట్టింగ్ 160 degrees Celsius ఉంటుంది, అంతకు మించి పోదు. కాబట్టి సేఫ్. 180 degrees Celsius వరకు కూడా సేఫే. 200 degrees Celsius అబోవ్ అంటే అంతకు మించి వెళ్తేనే దాంట్లో హార్మ్ఫుల్ ఫ్యూమ్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఇప్పుడు మనకు దోశ ప్యాన్ యూస్ చేస్తాము, కడాయి యూస్ చేస్తాం కదా నాన్ స్టిక్వి, హై హీట్లో పెట్టి కుక్ చేయకూడదు. లో లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కుక్ చేసుకుంటే సేఫ్, మనం వాడచ్చు. గుర్తుపెట్టుకోండి, వన్స్ అది స్క్రాచ్ అయిందంటే తీసి పడేయడమే, దానికి ఏ రకంగానూ వాడుకోలేము. ఇంకా జస్ట్ ఏదో ఇంట్లో డెకరేషన్కో లేకపోతే పిల్లలకు ఆడుకోవడానికి ఇవ్వాలి. మా దగ్గర ఇప్పుడు మీకు ఏవేవి చూపించాను ఇవన్నీ కూడా నాన్ స్టిక్కే ఉన్నాయి. ఇవి కొనక ముందు వరకు అవన్నీ దానికి ఆడుకోవడానికి ఇచ్చా, తన కుకింగ్కి వాడుకుంటూ ఉంటుంది. ఈ మధ్య ఇల్లు షిఫ్ట్ చేసిన తర్వాత అవి ఇంకా అవి కూడా ఎత్తి గుజరీకి వేసేసాము, ఊరికి ఇంట్లో లగేజ్ ఎక్కువైపోతుంది అనేసి. సో అవి ఏమంటే నాన్ స్టిక్ వాడుతున్నామంటే ఎవ్రీ ఇయర్ ఆర్ 2 years వన్స్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి. దాని బదులు క్యాస్ట్ ఐరన్కో స్టీల్కో డబ్బులు మనం పెడితే మంచిది. ఇది వచ్చేసి ఈ శాండ్విచ్ మేకర్ పిల్లలకి, ఎస్పెషల్లీ ఇప్పుడు వాఫుల్స్ ఇవన్నీ పిల్లలు ఇష్టంగా తింటారు కదా, సో వాళ్ళకు కొంచెం డిఫరెంట్గా ఉండడానికి ఇలాంటివి దీంట్లో చేస్తేనే వస్తాయి. కాబట్టి వన్స్ ఇన్ ఏ వైల్ తప్పేం లేదు, యూస్ చేయొచ్చు. ఈ ప్రోడక్ట్ని కూడా నేను ట్యాగ్ చేస్తా, చెక్ చేయండి. ఇంకా నెక్స్ట్ వన్ అల్యూమినియం. చూసి భయపడకండి, ఇవి ఏవి నేను ఇప్పుడు వాడడం లేదు, వీటిని ఏం చేయాలో కూడా తెలియక అలాగే పెట్టుకొని ఉన్నాను. చాలామంది అడుగుతారు కదా అల్యూమినియం వాడడం నిజంగా డేంజర్ అనేసి. ఎస్, చాలా చాలా డేంజర్. ఎప్పుడో మనకు అకేషనల్లీ ఇంకా ఓకే వాడచ్చు కానీ, బట్ డైలీ బేసిస్లో అసలు అల్యూమినియం వాడకూడదు. ఇలాంటివి సైజెస్ వైజ్ 4 తీసుకున్నాయి, ఇప్పుడు తీసుకుని రావడానికి ప్లేస్ సరిపోదనేసి లోపలే ఉన్నాయి, అన్నీ ఎత్తి పెట్టేశాము. కడాయిలు, అలాగే ఇలాంటి పాత్రలు, ఇవి కూడా రైస్ చేయడానికి కర్రీస్కి అనేసి, ఇవి కూడా దీనికి ఇంకా 2 ఉన్నాయి, ఆ 2 కూడా ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి 3 తీసుకున్నాం, ఇవి కూడా ఇది సైజు, ఇంకా దీనికన్నా పెద్ద సైజు, దీనికన్నా కొంచెం చిన్న సైజు, బిర్యానీ చేయడానికి మందంగా ఉంటాయనేసి ఇవి తీసుకున్నాను. జస్ట్ మీకు చూపించడానికి ఇవి కొన్ని తీసుకొచ్చాను. ఏమంటే మనకు అల్యూమినియం ఎందుకు ఫస్ట్ ప్రిఫర్ చేస్తాం చెప్పండి, బడ్జెట్ ఫ్రెండ్లీ అని కదా, మనకు చాలా తక్కువ అమౌంట్లోనే ఇవి వచ్చేస్తాయి. అండ్ బాగా మనకు అడుగంటకుండా ఉంటుంది, మందంగా ఉంటుంది స్టీల్తో కంపేర్ చేస్తే. సో మనకు ఫాస్ట్ కుకింగ్ కూడా అవుతుంది, అఫోర్డబుల్ అనేసి అల్యూమినియం మనం ప్రిఫర్ చేస్తాం. కాకపోతే ఈ అల్యూమినియంలో మనం ఫుడ్ కుక్ చేసినప్పుడు ఫుడ్తో పాటు ఈ అల్యూమినియం రియాక్ట్ అవుతుంది. మనం అది తీసుకుంటున్నప్పుడు అది మన బోన్ హెల్త్ని, అంటే బోన్స్ని వీక్ చేస్తుంది. రాను రాను అందులో ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి ఒక 30 దాటిన తర్వాత ఎలాగో మనకు బోన్ డెన్సిటీ అనేది తగ్గుతూనే ఉంటుంది. దానికి తోడు అల్యూమినియంలో మనం ఫుడ్ని తీసుకుంటున్నామంటే ఇంకా కీళ్ళ నొప్పులు రావడము, మనం వీక్ అవ్వడం, ఇలాంటి ఎన్నో ఇష్యూస్ వస్తాయి. అండ్ అల్యూమినియంలో కానీ అలాగే క్యాస్ట్ ఐరన్లో కానీ పులుపు ఐటమ్స్ వాడకూడదు అంటారు, ఎందుకంటే ఆ మెటల్ రియాక్షన్ అనేది ఉంటుంది. ఇప్పుడు క్యాస్ట్ ఐరన్లో చూసుకుంటే మంచి ప్రాపర్ క్యాస్ట్ ఐరన్లో మనం టొమాటో కర్రీ, ఆనియన్ టొమాటో కర్రీ చేయొచ్చు, చేసిన వెంటనే ఫుడ్ని మనం వేరే దాంట్లో తీసేస్తాం కాబట్టి ఓకే. కాకపోతే చాలామంది అల్యూమినియంలో అలాగే పెట్టేస్తారు, అది అస్సలు మంచిది కాదు. ఇంకా మనము
బెండకాయల పులుసులు, చేపల పులుసులు, ఇలాంటి పులుసులు ఏవైతే చేస్తామో అవి అల్యూమినియంలో కానీ క్యాస్ట్ ఐరన్ కానీ, ఎంత మంచి క్వాలిటీ క్యాస్ట్ ఐరన్ అయినా సరే పులుసులు అస్సలు చేయకూడదు. క్యాస్ట్ ఐరన్లో రియాక్షన్ అనేది ఉంటుంది కాబట్టి సో దానికంతా స్టీల్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఇంకా ఇది అల్యూమినియం గురించి అయితే ఇంక ఇవి కొన్ని ఉన్నాయి, నేను ఇవి రేర్గా కూడా వాడడం లేదు, తెచ్చినట్టుగా అలాగే ఉన్నాయి. పెళ్ళైనప్పుడు కొన్న అంటే ఆల్మోస్ట్ 6 years బ్యాక్ కొన్న ఐటమ్స్ ఇవన్నీ కూడా మనం వాపస్ ఇచ్చేసినా కూడా అవి మనకి ఏ అమౌంట్ కూడా రాదు, చాలా అంటే ఇంకా మినిమం అమౌంట్ కూడా రాదు. పెట్టుకొని ఉన్న ఎప్పుడైనా వాటర్ హీట్ చేసుకోవడానికి, కరెంట్ లేనప్పుడు, ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు వాటర్ హీట్ చేసుకోవడానికి, లేదంటే ఎప్పుడైనా సమ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో పనికి వస్తాయేమో అనేసి పెట్టుకొని ఉన్నాను. సో అల్యూమినియం అయితే వాడమని నేను ఎవరికి సజెస్ట్ చెయ్యను, ఈవెన్ వన్స్ ఇన్ ఏ వైల్ అయినా కూడా వద్దు. ఇంకా మా కిచెన్లో చాలా పెద్ద రోల్ ప్లే చేసేది ఈ మిక్సర్ గ్రైండర్. దీని గురించి కూడా అడుగుతూనే ఉన్నారు కదా, ఎలా ఉంది ఏమి, దీనిలో ఏమేమి వచ్చాయి ఆప్షన్స్ క్లియర్గా ఒకసారి రివ్యూ లాగా షేర్ చేయండి అనేసి. ఇది వచ్చేసి ప్రీతి జోడియా 2.0 మోడల్. ఇది లాంచ్ అయిన ఫస్ట్ మంత్లోనే తీసుకున్నాం. అప్పుడే మేము మిక్సీ చేంజ్ చేయాలని అనుకుంటున్నాం, అప్పుడు కరెక్ట్గా ఇది లాంచ్ అయింది. సో మాకేమంటే కొత్తగా ఏది వస్తుందో ఆ బెస్ట్ మోడల్ తీసుకోవాలి అనే ఒక దీంతోనే ఎప్పుడు సెలెక్ట్ చేసుకుంటాం. ఎందుకంటే బెస్ట్ తీసుకోవడం వల్ల అప్పటికి కొంచెం అమౌంట్ ఎక్కువ అయినా కూడా లైఫ్ బాగా వస్తుంది అనేసి. చాలా ఇయర్స్ అయింది, ఇప్పటి వరకు దీంట్లో ఎలాంటి ఇష్యూ రాలేదు. ఇప్పటి వరకు నేను ఏవి చేంజ్ చేయలేదు, ఏమొచ్చాయో అవన్నీ అలాగే ఉన్నాయి. చూపిస్తాయి ఇందులో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అనేసి. మనకు ఈ మిక్సర్ గ్రైండర్లో బ్యాటర్, కోకోనట్ చట్నీ, ఇది పాజ్, రెజ్యూమ్, ఆటా నీడి, ప్యూరీ. సో మనకి ఇన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. నేను రెగ్యులర్గా ఈ బ్యాటర్ది అయితే ఎవ్రీ వీక్ వాడుతూనే ఉంటా. ఈ చట్నీ ఆప్షన్ వెరీ రేర్ ఇది వాడడం, ఎందుకంటే మరీ పేస్ట్ లాగా అయిపోతుంది అనేసి ఇది అస్సలు వాడను. ఇంకా ఆటా నీడింగ్ కూడా చాలా రెగ్యులర్గానే వాడేదాన్ని. ఈ మధ్య కొద్ది రోజులుగా నేనే నీడ్ చేయడానికి ఇష్టపడుతున్నాను. నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అండ్ ఇంట్లో ఎవరైనా ఎక్కువ మంది ఉంటే ఈ ఆటా నీడింగ్ అనేది చాలా ఎక్కువ వాడతా. ఇంకా ప్యూరీ కూడా నేను రెగ్యులర్ బేసిస్లో యూస్ చేస్తాను. దాని వీక్ ఏమైనా కెచప్ కానీ లేకపోతే ఫ్రూట్ ప్యూరీస్ అలా చేయాలన్నప్పుడు ఈ ప్యూరీ ఆప్షన్ వాడతాను. ఇంకా అది కాకుండా మనకి పల్స్ ఆప్షన్ కూడా వస్తుంది. మనకు అప్పుడప్పుడు పల్స్ మోడ్లో కొన్ని పల్స్ చేయాల్సి ఉంటుంది కదా, దానికి ఇది. ఈ ఏ ప్రోగ్రామింగ్ మనం యూస్ చేసినా పాజ్ చేయాలి అంటే ఈ బటన్ ప్రెస్ చేసుకోవచ్చు. సో పాజ్, రెజ్యూమ్ కూడా చేసుకోవచ్చు. ఇవి దీంట్లో ఉన్న ఆప్షన్స్ అయితే. ఇంకా ఇవి దీనికి వచ్చిన అటాచ్మెంట్స్ అయితే, దీంట్లో ఈ 2 సైజ్ మిక్సీ జార్స్ వచ్చాయి. ఇవి నేను రెగ్యులర్గా చట్నీస్ కానీ అన్నిటికీ ఇది వాడుతుంటాయి, ఏమైనా పచ్చళ్ళు చేసుకోవాలంటే. ఇది వచ్చేసి మనకు బ్యాటర్ చేసుకోవడానికి ప్యూరీస్కి ఈ మిక్సీ జార్ వచ్చినప్పుడు ఏమున్నాయి అవే ఉన్నాయి. ఇన్ బిట్వీన్ మనకి గ్యాస్కెట్స్ లూజ్ అవుతూనే ఉంటాయి కదా, ఈ రబ్బర్లు. సో ఇవి చేంజ్ చేసుకున్నా. అండ్ ఈ హ్యాండిల్ ఊడిపోయింది, ఇంక ఇది ఫిక్స్ చేసేకి రాదన్నారు. సో అలాగే పెట్టేశాను. ఇంకా ఇవి 2 దీనికి వచ్చింది, ఇవి 2 మిక్సీ జార్స్. ఇంకా అది కాకుండా ఇది చిన్న మిక్సీ జార్ ఒకటి కూడా సపరేట్గా తీసుకున్నా. ఇది ధన్వీక్ సాలిడ్ స్టార్ట్ చేసినప్పుడు మన కొంచెం ఓట్స్ పౌడర్, మకానా పౌడర్ అలా పౌడర్ చేసుకోవడానికి ప్యూరీస్కి చిన్నగా ఉంటే బాగుంటుంది అనేసి వీటికన్నా లాస్ట్ సైజ్ ఇది లాస్ట్ సైజ్. సో ఇది తీసుకొని సపరేట్ అటాచ్మెంట్ ఇది దీనికి వచ్చిండేది కాదు. ఇంకా అది కాకుండా ఈ మిక్సర్ కమ్ బ్లెండర్ ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. మనకు ఫ్రూట్ జ్యూసెస్ లేదా వెజిటేబుల్స్ జ్యూసెస్ చేసుకోవడానికి అలా ఇది హెల్ప్ అవుతుంది. ఇందులో ఏమంటే మనకు 2 అటాచ్మెంట్స్ వస్తాయి. ఇదొక అటాచ్మెంట్. ఇందులో ఏమంటే మనము వెజిటేబుల్స్ని కానీ ఫ్రూట్స్ని కానీ వేస్తే ఇది ఫిల్టర్ అయి వస్తుంది అనమాట. మనం దీంట్లో పెట్టేస్తే మనకు ఎక్స్ట్రా పిప్పి ఏదైతే ఉంటుందో అది వద్దనుకుంటే ఈ అటాచ్మెంట్ యూజ్ చేయొచ్చు. ఓన్లీ ఇది ఫిల్టర్ అయిపోయి జ్యూస్ మాత్రమే మనకు ఈ నాబ్ ద్వారా బయటికి వస్తుంది జ్యూస్. మనకు అలా వద్దు, మనకు దాంట్లో ఉన్న ఫైబర్ని వేస్ట్ చేయడం ఇష్టం లేదు, మాకు దాంతోపాటు కావాలి అనుకున్నప్పుడు ఈ అటాచ్మెంట్ ఇచ్చారు. దీన్ని మనం దీంట్లో ఫిక్స్ చేసేసుకొని దీంట్లోకి వెజిటేబుల్స్ ఏవి కావాలో ఫ్రూట్స్ కానీ కట్ చేసి వేసి దీంతో మనం ప్రెస్ చేస్తూ ఉంటే డైరెక్ట్గా మనకు జ్యూస్ అయితే వచ్చేస్తుంది. దీంట్లో ఎలాంటి పిప్పి అది బయటికి వెళ్ళదు, యాజ్ ఇట్ ఈజ్ ఏముందో అది వస్తుంది. మనకి ఇదేమంటే క్లోజ్ చేసి ఒకేసారి తీసుకోవచ్చు, లేదు మనం బల్క్గా చేస్తున్నాము మనకు జ్యూస్ వస్తూనే ఉండాలి అన్నప్పుడు ఈ నాబ్ యూజ్ చేయొచ్చు. మనం ఇక్కడ చేస్తుంటే ఇక్కడ వస్తూ ఉంటుంది. ఈ 2 అటాచ్మెంట్స్ దీనికి వచ్చాయి. ఇంకా ఇది కాకుండా మనకు బ్లెండింగ్కి ఇది వచ్చిందనమాట సపరేట్. ఇది మనకు డిటాచ్ చేయొచ్చు. ఈవెన్ ఇది మనం వాష్ చేసుకునేటప్పుడు కూడా వాడడం చాలా ఈజీ. డిటాచ్ చేసేసి మనం ఈ పార్ట్ని కూడా దీనికి పెట్టుకోవచ్చు. ఇది బ్లెండింగ్కి ఇది గ్రైండింగ్కి అన్నట్టుగా ఈ 2 అటాచ్మెంట్స్ వచ్చాయి దీనికి.
ఇంకా నెక్స్ట్ ఫుడ్ ప్రాసెసర్. మీలో చాలామంది అడిగారు కదా ఈ ఫుడ్ ప్రాసెసర్ గురించి షేర్ చేయమనేసి. మనకు వీటికి కింద బ్లేడ్ వేరేలాగా ఉంటుంది, బట్ ఈ ఫుడ్ ప్రాసెసర్కి కింద కొంచెం ఇలా ఉంటుంది కాబట్టి దీనికి ఇలా సెట్ చేసి దీనిపైన మనం ఇది యూజ్ చేయొచ్చు. ఈ ఫుడ్ ప్రాసెసర్ అయితే నిజంగా చాలా చాలా వర్త్, చాలా యూజ్ అయింది నాకు ఇది. ఈ మధ్య కాలంలో నేను యూజ్ చేయడం లేదు కానీ బట్ నేను జాబ్ చేసేటప్పుడు చాలా రెగ్యులర్గా వాడాను. ఇలా ఉంటుంది ఇది. ఇందులో మనకు మెజర్మెంట్స్ కూడా ఇచ్చారనమాట. 1500 ml 1.5 లీటర్ కెపాసిటీ ఇది. ఫస్ట్ 1 by 1 మీకు చెప్తాను. ఇది ఈ బ్లేడ్, ఇందులో డిఫరెంట్ బ్లేడ్స్ అయితే అటాచ్మెంట్స్ వచ్చాయి. ఇది వచ్చేసి మనకు చాపింగ్కి చాలా షార్ప్గా ఉంటుంది. ఆనియన్, టొమాటో ఏవి కావాలన్నా చాపింగ్కి మనం ఇందులో జస్ట్ ఇది పెట్టేసి క్లోజ్ చేసి దీనిలోంచి మనం వేసామంటే అన్నీ చాప్ అయిపోయి మనకు వచ్చేస్తాయి. ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇది బాగా హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది జ్యూసర్. మనకు ఆరెంజ్ జ్యూస్ తీయాలన్నప్పుడు ఈ అటాచ్మెంట్ బాగుంటుంది. ఇది ఫిక్స్ చేసేసి ఆరెంజ్ ఫ్రూట్ పెట్టేసి మనము క్లోజ్ చేస్తే మనము జ్యూస్ అనేది ఈజీగా ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది ఇందులో. నెక్స్ట్ ఇది మెయిన్, నేను చాలా ఎక్కువ వాడింది ఏమంటే ఆటా నీడింగ్, చపాతీ పిండి కలపడానికి. ఎందుకంటే డైలీ చపాతీ చేస్తూనే ఉంటాను కాబట్టి చపాతీ పిండి కలపడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. సేమ్ ఇదే దీనికి అటాచ్ చేసేసి మనకు ఇందులో మెజర్మెంట్స్ ఉందన్నమాట. ఈ కప్ ఒకటి వస్తుంది. ఈ 1 కప్ వేసామంటే 1/2 కప్ వాటర్ వేయాల్సి వస్తుంది. సో పర్ఫెక్ట్ మెజర్మెంట్. మనకు పిండి మెత్తగా అవ్వడం, గట్టిగా అవ్వడం లాంటి ఇష్యూ ఉండదు ఈ కొలతలతో వేసుకున్నట్లయితే. కొద్దిగా ఆయిల్, ఉప్పు వేసేసి క్లోజ్ చేసి ఇక్కడ ఆటా నీడింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే పిండి అయితే మనకు పర్ఫెక్ట్గా సాఫ్ట్గా నీడై మన చేతికి వస్తుంది. సో ఇది కూడా ఇది మంచి ఆప్షన్. ఇంకా ఇవి కాకుండా మనకు ఇలాంటి అటాచ్మెంట్స్ కొన్ని వచ్చాయన్నమాట. ఇది గ్రేట్ చేయడానికి. అండ్ మనకు స్లైసెస్ ఎంత థిక్నెస్లో కావాలి, ఇది 1.2 mm థిక్నెస్, ఇది 2.4 mm. మనకు కుకుంబర్ కానీ, పొటాటో కానీ, లేకపోతే వేరే ఏ వెజిటేబుల్, క్యారెట్ ఇలాంటివి స్లైసెస్ కావాలి అన్నప్పుడు మనకు ఇలాంటి సపరేట్ ఒక అటాచ్మెంట్ వస్తుంది. దీంట్లో మనం ఇది ఫిక్స్ చేసేసుకొని ఇక్కడ దీనికి అటాచ్ చేసేసి దీనిలో మనం ఇక్కడ వెజిటేబుల్స్ ఏవి కావాలో అవి యాడ్ చేస్తూ ఉంటే మనకి ఇవి స్లైసెస్ లాగా వస్తాయి. సేమ్ గ్రేటింగ్ కూడా అంతే. క్యారెట్ హల్వా చేసేటప్పుడు, పంకిన్ హల్వా, దీనికి ఈ గ్రేటింగ్ దీంట్లో అయితే ఈజీగా మనము జస్ట్ వితిన్ సెకండ్స్లో గ్రేట్ చేసేయచ్చు. ఇది మా ఫుడ్ ప్రాసెసర్ గురించి అయితే. ఇంకా దీంతో పాటు ఒక నైఫ్ కూడా వచ్చింది, ఇప్పటివరకు వాడిందే లేదు ఇది. సో ఇది మా ఫుడ్ ప్రాసెసర్ గురించి. దీనికి వచ్చిన అటాచ్మెంట్స్ అన్నీ కూడా నేను ఈ బాస్కెట్లో పెట్టుకుంటా, సో మిస్ప్లేస్ అవ్వకుండా ఉంటాయి అనేసి. ఇవి ఓవరాల్గా మా కిచెన్లో ఉన్న కుక్వేర్ అయితే, నా కిచెన్ కుక్వేర్ కలెక్షన్ అయితే ఇంతే, ఇంకా ఎక్కువ ఏం లేవు. మీకు అబ్జర్వ్ చేస్తే మా కిచెన్లో క్లే పాట్స్ లేవు, సెరామిక్ లేవు, ఈ క్రాకరీ ఐటమ్స్ ఏవీ లేవు. సో అవి రెండు కూడా కొనాలనే ప్లానింగ్ చాలా రోజుల నుంచే ఉంది. ఇవన్నీ మొన్ననే ప్లాస్టిక్ ఫ్రీ కిచెన్ అనేసి ఈ స్టోరేజ్ కంటైనర్స్ ఇవన్నీ కొన్నాను కదా. సో ఇంకొంచెం కొద్ది రోజులు అమౌంట్ సేవ్ చేసుకొని సెరామిక్ అలాగే క్లే పాట్స్ అయితే కొనుక్కుంటా. ఇంతకుముందు నా దగ్గర మట్టి పాత్రలు ఉన్నాయి, ఏమంటే ఇల్లు షిఫ్ట్ అయ్యే టైంలో పగిలిపోయాయి. మంచి క్వాలిటీ క్లే పాట్స్ అలాగే సెరామిక్ కుక్వేర్ కూడా, అంటే కొద్దిగా అవి చూడడానికి ఎలిగెంట్గా ఉంటాయి, మనకి ఎవరైనా వచ్చినప్పుడు సర్వ్ చేయడానికి అలా బాగుంటాయి. నాకు యాక్చువల్గా కుక్వేర్ కలెక్షన్ అంటే చాలా చాలా పిచ్చి. అలాగని దేని మీద పడితే దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేయలేము కదా. సో అమౌంట్ చూసుకొని కొద్దిగా సేవ్ చేసుకుంటూనే కొంటాం. ఇప్పటివరకు మా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క ఐటమ్కి, ప్రతి ఒక్క పాత్రకు కూడా ఒక ఎమోషన్ ఉంది మేము కొన్న ప్రతిసారి. సో ఈసారి అయితే కొనాలని అయితే అనుకుంటున్నాం. ఎక్కడ చూసినా ఇప్పుడు నెస్టేషియా బాగా ఫేమస్ అయింది కదా, నేను చాలామంది వ్లాగ్స్లో అంతా కూడా చూశాను. సో కొన్ని చూస్తూ ఉన్న వెరీ సూన్ మన కిచెన్లో సెరామిక్ ఐటమ్స్ కూడా రాబోతున్నాయి, కొంటున్నాను. వస్తే డెఫినెట్లీ అవి ఎలా ఉన్నాయి ఏంటి అని మీతో తప్పకుండా షేర్ చేస్తాను. సో ఇది ఇవాల్టి వ్లాగ్ అయితే మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయ్యిందని అయితే అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీరు చేసే లైకే నాకు మోటివేషన్, అలాగే మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. కలుద్దాం మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే. బాయ్.